మార్కెట్కు ఉల్లి పోటెత్తింది. దానికి సంబంధించిన బ్రేకింగ్ చూస్తున్నాము. రాత్రంతా కూడా అక్కడ పంట తీసుకొచ్చిన వాహనాలు క్యూ లైన్లో ఉన్నాయి. 1200 రూపాయల మద్దతు ధర ప్రకారం నిన్న 8 టన్నులు కొనుగోలు చేశారు అధికారులు. మార్కెట్లో ఉన్న సరుకును బయటకు పంపిన తర్వాత ఉల్లి లారీలను లోపలికి పంపిస్తామని అనడంతో ఆ వాహనాలన్నీ కూడా రోడ్డు పక్కన క్యూ కట్టిన దృశ్యాలను చూస్తున్నాము. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఉల్లి మార్కెట్ నుంచి మరిన్ని డీటెయిల్స్ మా సీనియర్ కరెస్పాండెంట్ నాగిరెడ్డి రిపోర్ట్ చేస్తున్నారు. ఉల్లి రైతుల నిరసనలకు దీక్షలకు అధికారులు దిగివచ్చారు. ఈరోజు 1200 రూపాయల ప్రకారం క్వింటాల్ ఉల్లిని కొనుగోలు చేశారు. దీంతో పెద్ద ఎత్తున ఉమ్మడి కర్నూలు జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి ఉల్లి ఆనియన్ మార్కెట్కు పెద్ద ఎత్తున ఉల్లి తరలి వచ్చింది. మినీ లారీలు ట్రాక్టర్లలో రైతులు తీసుకుని వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నాం మార్కెట్ దగ్గర ప్రధాన రహదారిపై భారీ ఎత్తున ఉల్లి వెహికల్స్ అన్నీ కూడా ఆగిపోయినాయి. వీటన్నిటి కూడా లోపలికి పంపించడానికి అవకాశం లేని విధంగా ఉల్లి తరలి వచ్చింది. ఏ లారీని లోపలికి పంపించాలి, దేన్ని పంపించకూడదు అనే తేడా లేకుండా పెద్ద ఎత్తున ఇక్కడికి తరలి రావడం జరిగింది. రైతులు కూడా తమ పంటను ఎంత వీలైతే అంత తొందరగా అమ్ముకోవాలనే ప్రయత్నంలో ఉన్నారు. ఎందుకంటే మద్దతు ధర 1200 రూపాయలు వస్తుండటంతో అమ్ముకునేందుకు రైతులు ఆతృత పడుతున్నారు. ఎప్పుడెప్పుడు అమ్ముకోవాలనే ఆతృత రైతుల్లో వ్యక్తమవుతుంది. చాలామంది రైతులు ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ ఉల్లిని తీసుకొచ్చిన రైతులు ఉన్నారు. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం తెచ్చారు? కొందరు పని చేసినాం సార్. ఏం తెచ్చినారు? ఉల్లిగడ్డ. ఏ గవర్నమెంట్ కొంటామంటున్నారు, ఎవరు కొనాలా, మాకు ఎవరు ఆదుకునేతోలే లేరు సార్. మమ్మల్ని మీరు లోపలికి తీసుకోలేదు సార్. అసలు ఏదో లోడ్ కావాలంట సార్. అవి మొత్తం అయిపోయినాక బండ్లకు లోడ్లు ఎత్తినాక మాకు పంపిస్తున్నాడు. స్థలమే లేదు సార్. అసలు ఎప్పుడు కేసుకునకూడదు అనుకోవడం ఈ ఉల్లిగడ్డ. అసలు ఇంతవరకు ఎవరు పలకరిల్లా దీనిని. లోపల పోతామంటే ఇక్కడ గేట్ కడబంద్ చేస్తున్నారు. అసలు మేము వేసుకున్నాం. వర్షం పడితే మా పరిస్థితి అట్లా ఏం తెచ్చుకోలేము, మేము తట్లు తెచ్చుకోలేము ఏం. అసలు మా ఘోరం రైతుని పలకరిస్తే దిక్కేలేదు సార్ మమ్మల్ని. మాకు అసలు లోపలికి అలౌ చేస్తుండలేరు. అంగటోళ్ళకి చెప్తే మీరే ఎక్కడైనా చూసుకోండి, అక్కడ అమ్ముకోకూడదా, మార్కెట్లో అమ్ముకుని కూడా బస్ స్టాండ్లో అమ్ముకోండి, సంచి తీసుకుని అమ్ముకున్నాలా, రైతు మార్కెట్లో అమ్ముకోవాలా అంటున్నారు. ఇట్లా రెస్పాన్స్ కూడా ఏం లేదు సార్. మాకు 60 రూపాయలు రాసినాడు ఇలా. ఆ రేటు ఎట్లా అమ్ముకున్నా, ఎక్కడ బలమాము, మా పరిస్థితి ఎంత, మా పెట్టుబడి ఎంత, మా ఆమె ఎంత, మా మెట్ట బతకాలి సార్. ఎవరు కూడా రైతులందరూ కూడా ఇక్కడ తెచ్చిన వాళ్ళందరూ కూడా ఆందోళనకు గురవుతున్నారు. మార్కెట్లోకి ఎందుకు మమ్మల్ని అనుమతించడం లేదంటూ ఒక్కసారిగా ఆందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఈ సరుకు మాత్రం కొనకపోతే ఆందోళనకు దిగుతామని చెప్పి కూడా రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తోంది. ఇది ఇక్కడి తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ వీరేష్తో నాగిరెడ్డి, TV9 కర్నూలు.